వెల్కమ్ టు ఎంఎస్ బిజినెస్ న్యూస్. ఈరోజు మెయిన్ హెడ్డింగ్ వచ్చేసి మార్కెట్లో ట్రంప్ సుంకం భారీ నష్టాలతో 2025-26 ఆర్థిక సంవత్సర ప్రారంభం. సెన్సెక్స్ 1390 పాయింట్ల పతనం, 23,200 దిగువ స్థాయికి జారిన నిఫ్టీ 3.44 లక్షల కోట్ల సంపద ఉఫ్. సో మార్కెట్లో ఎట్లకెళ్ళకి ట్రంప్ సుకంపం ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు. గత నెల రోజుల నుంచి రకరకాల వార్తలతోటి అయితే మార్కెట్ అతలాకుతలమవుతుంది. బట్ ఎట్టకేలకి ఆ అనౌన్స్మెంట్ రోజైతే రానే వచ్చేసింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి ట్రంప్ కొత్త సుంకాలు మాత్రం అమల్లోకి రాబోతున్నాయి. సో దాని ఎఫెక్ట్ తోటి మన మార్కెట్ భారీగా నష్టపోయింది. సో మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే, భారత స్టాక్ మార్కెట్ సూచీలో కొత్త ఆర్థిక సంవత్సరాన్ని భారీ నష్టాలతో స్వాగతం పలికింది. ఈ నెల 2 నుంచి ట్రంప్ పరస్పర సుంకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తమై భారీగా అమ్మకాలకు పాల్పడ్డారు. దాంతో ప్రామాణిక సూచీలు కుప్పకూలాయి. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1390 పాయింట్లు క్షీణించి 76,024 పాయింట్ల వద్ద జారుకుంది. ఒక దశలో సూచి 1,500 పాయింట్ల మేరకు క్షీణించి 76,000 స్థాయిని సైతం కోల్పోయినప్పటికీ తిరిగి నిలబెట్టుకోగలిగింది. కోవిడ్ సంక్షోభ కాలంలో 2020లో చూసిన మార్కెట్ పతనం తర్వాత సెన్సెక్స్లో ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజున ఇది అతిపెద్ద నష్టం. అంతేకాదు సూచీకి గడిచిన నెల రోజుల్లో ఇది అతిపెద్ద ఒక్కరోజు క్షీణత కూడా. నిఫ్టీ విషయానికి వస్తే 353 పాయింట్లు పడిపోయి దాదాపు 23,165 వద్ద స్థిరపడి అమ్మకాలలో ఉంది. అమ్మకాలు పోటెత్తడంతో ఈక్విటీ మదుపర్లు సంపద భావించే బీఎస్సీ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 3.44 లక్షల కోట్లకు తగ్గి 409.43 లక్షల కోట్లకి పడిపోయింది. సెన్సెక్స్ 30 నమోదిత కంపెనీలలో 28 నష్టపోయాయి. అంటే టాప్ 30లో 28 కంపెనీలు నష్టపోయాయి. హెచ్సిఎల్ టెక్ 3% క్షీణించి టాప్ లూజర్గా నిలిచింది. బజాజ్ ఫిన్సర్వే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3% పైగా పతనమయ్యాయి. వోడాఫోన్ షేర్ 19% అప్. ప్రైవేట్ టెలికాం వోడాఫోన్ ఐడియా షేర్ దాదాపు 19% పెరిగి ₹8.10 వద్ద ముగిసింది. కంపెనీ చెల్లించాల్సినటువంటి 36,900 కోట్ల బకాయిలను కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఈక్విటీ వాటాగా మార్చుకునే నేపథ్యంలో షేర్కి డిమాండ్ పెరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మేజర్ హెడ్డింగ్ అయితే. మరొక ఆర్టికల్తో మళ్ళీ మీ ముందుకు వద్దాం. స్టే ట్యూన్.